చెక్ చెక్. ఎస్, పిక్చర్స్ అన్నీ తీసుకోవడం అయిపోతే కనుక అందరినీ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో ఎవ్రీబడి, వెరీ గుడ్ మార్నింగ్. హే బల్వంత్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్కి విచ్చేసిన అందరికీ హార్టీ వెల్కమ్. ముందుగా మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడికి వచ్చిన టీం అందరికీ కూడా హార్టీయెస్ట్ వెల్కమ్. నరేష్ గారికి సాదర స్వాగతం సార్, సుహాస్ గారు, శివాని గారికి, అలాగే గోపి గారికి అండ్ వంశీనందిపాటి గారికి, ఎస్ అందరికీ కూడా, సుదర్శన్ గారికి, వాళ్ళకి కూడా చెప్పాలా? ఎస్, మీకు అందుకే చెప్పేసా ముందుగా మీడియా వాళ్ళందరికీ కూడా హార్టీ వెల్కమ్ అని. నరేందర్ రెడ్డి గారికి అందరికీ సాదర స్వాగతం, హార్టీయెస్ట్ వెల్కమ్. ఎస్, Feb 20th అంటే రేపే మీ ముందుకు రాబోతుంది అండ్ ఇవాళ నైట్ నుంచే పెయిడ్ ప్రీమియర్స్ మొదలవబోతున్నాయి అనమాట. అండ్ మీరు ఆల్రెడీ గ్లిమ్స్, టీజర్, ట్రైలర్స్ అన్నీ చూసేశారు. ఇంకా ముందుకు రావాలా? ఓకే, బ్యాక్ కనిపిస్తున్నానా? యా, థ్యాంక్స్. యా, సో హార్టీయెస్ట్ వెల్కమ్. అండ్ మీ అందరికీ తెలుసు, సుహాస్ గారు అండ్ శివాని గారు ఇంతకుముందు ఆల్రెడీ ఒక సినిమాతో మనల్ని పలకరించారు. అద్భుతమైన కెమిస్ట్రీ వాళ్ళ మధ్య మనకి కనిపించింది. అండ్ ఈ సినిమాలో కూడా అలాగే ట్రైలర్, టీజర్స్ అన్నీ కూడా చూస్తుంటే అద్భుతంగా అనిపించాయి. కంప్లీట్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్లో సుహాస్ గారు కూడా ఆ మోడ్లోకి వచ్చేసారు, ఫుల్ ఆన్గా కనిపించబడుతున్నారు. అండ్ నరేష్ గారు రీసెంట్గా నారీ నారీ దాంట్లో సార్ మీరు మాకు అందరికీ కాంపిటీషన్ సార్ యాక్చువల్లీ. ఎస్, అండ్ వంశీ నందిపాటి గారు, బనీవాస్ గారు ఈ సినిమాని మీ అందరికీ అందిస్తున్నారు. నరేంద్ర రెడ్డి గారికి మొదటి సినిమా డెబ్యూటెంట్, అలాగే గోపి గారికి కూడా ఇది మొదటి సినిమా. ఇంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది. సో ఈ అద్భుతమైన టెక్నీషియన్స్ వివేక్ సాగర్ గారి మ్యూజికల్ డైరెక్షన్లో, అండ్ మీకు అందరికీ తెలుసు ఒక సమ్మోహనకరమైన మ్యూజిక్ ఆయన నుంచి ఎప్పుడు కూడా. వీళ్ళందరూ అద్భుతమైన టీంతో వీళ్ళందరూ మన ముందుకు రాబోతున్నారు Feb 20th, అంటే రేపే విడుదల కాబోతుంది. సో ఇవన్నీ నాట్ ట్రైలర్, నాట్ టీజర్ అని ఈవెంట్స్ అన్నీ కూడా చేశారు. అండ్ ఈరోజు ఇది సార్, ఇది ప్రీ రిలీజ్ ప్రెస్ మీటే కదా, నాట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ అంటారా మళ్ళీ? వంశీ గారు మీ ప్రమోషనే కదా. యా, ఎస్, లేట్ లేకుండా ప్రెస్ మీట్కి వీళ్ళందరినీ అంటే కూడా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నరేంద్ర రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానించేస్తున్నాం, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ అలాగే మన కమెడియన్ ఆయన యాక్టర్ సుదర్శన్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వరుస సినిమాలు అండి మేవి, బ్యాక్ టు బ్యాక్ థియేటర్స్లో. ఎస్, అండ్ ఎస్, శివాని నగరం గారిని సాధారణంగా ఆహ్వానించేస్తున్నాం. తన న్యాచురల్ పర్ఫార్మెన్స్తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. మరోసారి సుహాస్ గారు అండ్ అలాగే శివాని గారి కాంబినేషన్లో మీ ముందుకి వీళ్ళిద్దరి జంట రాబోతున్నారు. అలాగే ఈ సినిమాని మనందరికీ అందిస్తున్న వంశీ నందిపాటి గారిని సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. అలాగే సీనియర్ యాక్టర్ నవరసరాయ నరేష్ విజయకృష్ణ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే డైరెక్టర్ గోపి గారిని సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ మన సుహాస్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఎన్నో సినిమాలతో తన కెరియర్ని ఓన్గా బిల్డ్ చేసుకొని మనందరికీ కూడా ఇన్స్పిరేషన్గా నిలిచిపోయిన సుహాస్ గారు ఇప్పుడు హే బలవంత్తో మన ముందుకు రాబోతున్నారు. సో అందరు కూడా గ్రూప్ పిక్చర్ టు ద మీడియా అండ్ ప్రెస్. కొంచెం ముందుగట్టరండి.
ఛానల్స్కి. ఎస్ ఆల్రెడీ చాలా ఈవెంట్స్లో మనందరం కూడా వీళ్ళందరూ కూడా టీమ్ మాట్లాడడం, మిగిలిన ఈవెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. సో క్విక్లీ చిన్న షార్ట్ స్పీచెస్తో ఇవాళ ముగించేసి Q&Aలోకి వెళ్ళిపోదాం. ఎస్ ముందుగా ప్రొడ్యూసర్ నరేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాట్లాడరా మీరు? అసలు మాట్లాడరా? క్విక్ క్విక్ స్పీచ్ అన్న అది కూడా వద్దా? అస్సలు మాట్లాడరా? ఓకే ఓకే. సో అయితే మేము సుదర్శన్ గారితోనే ఒక ఎనర్జీని మొదలు పెట్టేద్దాం ఇవాళ డేని. సో 2 days to go, 3 days to go అన్నీ అయిపోయినాయండి. ఈరోజే ప్రీమియర్స్ పడుతున్నాయి. ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాము. మీరందరూ కూడా సినిమా చూసి రెస్పాన్స్ మాతో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఓకే ఓకే వీళ్ళు చెప్పేశారు ఇవాళ స్పీచ్ మొత్తం కంప్లీట్గా వంశీ గారిదే అని చెప్పేసి మీరు చెప్పారు. వీళ్ళందరి తరపున మీరే మాట్లాడేస్తారంట. సో ఓకే, థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ అస్. సో చాలాసార్లు మాట్లాడేసాం మూవీ గురించి. అంటే ఈ 650 స్క్రీన్స్లో ఆల్మోస్ట్ ఈ మూవీని మేము రిలీజ్ చేస్తున్నాం. 650+ స్క్రీన్స్ వరల్డ్ వైడ్. సో దిస్ అ వెరీ బిగ్ నెంబర్ అండ్ మా కాన్ఫిడెన్స్ మేము దీంతో కూడా చూపించుకుందాం అని అనుకుంటున్నాం. రేపు పక్కన పెడితే ఇవాళ ఈవినింగ్కే మేము బ్లాస్ట్ చేయబోతున్నాం పెయిడ్ ప్రీమియర్స్తో. సో ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్లో పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ మేజర్ సెంటర్స్ సిటీలో, ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మల్టీప్లెక్సెస్ అండ్ సింగిల్ స్క్రీన్స్తో స్టార్ట్ చేస్తాము. అలాగే అటు ఆంధ్ర సైడ్ కూడా రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, విజయవాడ, వైజాగ్ అన్ని ఏరియాస్లో కూడా వేయబోతున్నాం. అంటే నేను ఒక్కటి చెప్దాం అనుకుంటున్నాను ఇవాళ. మీరు ఎందుకు ఈ సినిమాకి రావాలి అంటే, మీరు ఒక 1 month పాటు డైటింగ్లు చేయక్కర్లేదు. మీరు ఒక 1 month ఏదో యూనో జిమ్కి వెళ్ళక్కర్లేదు. లేకపోతే మీరు ఒక 1 month పాటు రన్నింగ్ ఇవన్నీ చేయక్కర్లేదు. మీకు ఆరోగ్యం కావాలంటే ఒక్క 3 గంటలు మాకు ఇవ్వండి. ఆ 3 గంటల్లో మేము మీకు ఒక నెలకు సరిపోయే ఆరోగ్యాన్ని మేము ఇస్తాం. ఇది మా గ్యారంటీ. సో ఓన్లీ లాఫ్స్. ఇక్కడ జస్ట్ ఏంటంటే ఇక ఓన్లీ ఇది మా దగ్గర స్టోరీ లేదు అని మేము చెప్పాం, మా దగ్గర ఎమోషన్ లేదు అని మేము చెప్పాం. మా దగ్గర స్టోరీ ఉంది, మా దగ్గర ఎమోషన్ ఉంది, మా దగ్గర లాజిక్స్ ఉన్నాయి. సో మా దగ్గర ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. సో ఇవన్నీ హోల్సమ్ ప్యాకేజ్గా మీకు ఇవ్వబోతున్నాం. వీటి గురించని ఒక థియేట్రికల్ వైబింగ్ ఫిలిం ఇది. థియేట్రికల్ వైబింగ్ ఫిలిం అంటే మీరు అందరూ వచ్చి హ్యాపీగా నవ్వుకుని వెళ్తే మాకు అంతకంటే ఆనందం లేదు. సో ఇదే చెప్పబోతున్నాం ఇవాళ ఈవినింగ్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దట్ వీ విల్ బ్లాస్ట్ వన్స్ అగైన్. లైక్ ఐ ఆల్వేస్ సే, వీఆర్ గోయింగ్ టు బ్లాస్ట్ టుడే. థ్యాంక్ యూ. వాట్ ఎ కాన్ఫిడెన్స్ మ్యాన్ యూ హ్యావ్. థ్యాంక్ యూ. అండ్ ఓకే, ముందుగా కంగ్రాచులేషన్స్, ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి. అయితే నేను ఒక బిర్యానీ తినేసి థియేటర్కి వెళ్తాను. అయితే మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి కూడా ఫీస్ట్ ఉండబోతుంది ఇవాళ. సో ఎందుకంటే చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరు గట్టిగా రెడీగా ఉండండి, పేపర్లు అన్నీ గట్టిగా రెడీ చేసుకోండి. మంచి ఫీస్ట్ మా నరేష్ గారు ఇవ్వబోతున్నారు ఇవాళ. ఓకే, ఆల్రెడీ రీసెంట్గానే ఇచ్చారు నరేష్ గారు. ఎస్, సో ఇప్పుడు నరేష్ గారినే మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటండి మొత్తం పేపర్లు మీకే రెడీ చేసుకోమంటున్నారు? మీరే మాట్లాడమన్నారు. టీమ్ హే బల్వంత్ పాత్రికేయ సోదరులకి అందరికి నమస్కారం అండి. హే భగవాన్ మరింత బలవంతుడై హే బల్వంత్గా వచ్చారు. యుఎస్లో హే భగవానే, ఇక్కడ హే బల్వంత్. ఒకటి ఈ మధ్య నారీ రివ్యూలో వాళ్ళు రాశారు, అక్కడక్కడ షాక్లు ఇచ్చేస్తారండి 20 minutes కానీ ఇక్కడ చాలా పెద్ద షాక్ ఉంటుంది ఖచ్చితంగా. ప్లెజెంట్ షాక్, మంచి షాక్స్ ఉంటాయి సినిమాలో. యూ విల్ ఎంజాయ్ ఇట్, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ఇట్ అండి. నాకు సంతోషం ఏంటంటే యుఎస్ దాదాపు 300 థియేటర్స్ అండి. నాకు నిన్న రమణ గారు
స్క్రీన్ షాట్ పంపిస్తే అది తల మీద మంచి గంధం పెట్టినట్టు అయిపోయింది. దాదాపు అన్ని ఫుల్స్లో ఉన్నాయి, నిన్నటికే ఫుల్ స్టార్ట్ అయిపోయినాయి యూఎస్. చాలా హ్యాపీ అండి. సుహాస్కి ఇది హైయెస్ట్ రిలీజ్ ఓవర్సీస్ అనుకుంటా. దాదాపు 300 థియేటర్లు అండి ఫుల్ స్టార్ట్ అయినాయి. యుఎస్ ఓవర్సీస్ జోష్ ఫుల్గా ఉంది, ఇక్కడ అంతే ఉందండి. నిన్న రాత్రి నాకు అనిల్ శంకర్ గారు మెసేజ్ పెట్టారు యుఎస్ నుంచి, వన్ మోర్ బ్లాక్ బస్టర్ నరేష్ గారు, ద వైబ్ ఇస్ క్రేజీ హియర్ అని పెట్టారు. అంటే యుఎస్లో అలా ఉంటే ఐ కెన్ ఇమాజిన్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఇంకొక డైరెక్టర్ రాత్రి మాట్లాడారు, మాట్లాడి 2.5 గంటలు నవ్వించి 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 సుహాసు మీరు లాస్ట్ 15 నిమిషాలు గుండెలు పిండేసిందండి, అంత బాగుంది అంటున్నారు అని. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ రాగానే మన జర్నలిస్ట్ సోదరులు కంగ్రాచులేషన్స్ అండి మీరు చెప్తే నేను అదే చెప్పాను, స్వీట్ పెట్టపోయి స్వీట్ పెట్టించుకున్నట్టుంది మాకు మీ చేత. సో రియల్లీ సంతోషం అండి, ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన ఇయర్ ఇది. తెలుగు ఇండస్ట్రీ సెలబ్రేటింగ్ న్యూ వేవ్ ఫిల్మ్స్. అబ్జల్యూట్ మరొక్కసారి నొక్కి వక్కాణిస్తున్నాను. మీరు ఏ కొత్తదనం అయితే కోరుకుంటున్నారో ఆ కొత్తదనంతో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో ఒక ఎంటర్టైనర్ హ్యాస్ కమ్. నేను ముఖ్యంగా సుహాస్ గురించి చెప్పాలండి. సుహాస్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ హిస్ కెరీర్లో ఉన్నాడండి. ఫస్ట్ ఫేజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మన తమిళ్ సినిమా అది మందాడి కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయండి. సుహాస్కి ఇది నెక్స్ట్ జంప్ అండి ఈ సినిమా హే భగవాన్. సౌత్ ఇండియా లెవెల్లో వెళ్ళడానికి నిజంగా లాస్ట్ 15 మినిట్స్ అండి సుహాస్ పర్ఫార్మెన్స్ చూడాలి. ఇద్దరం కలిసి ఉన్నాం, నేను అది ఎక్కువ దాని గురించి చెప్పకూడదు. బట్ ఖచ్చితంగా ఇవాళ హే బల్వంత్ మరొక మెమొరబుల్ ఫిలిం ఫర్ తెలుగు ఇండస్ట్రీ అండ్ ది ఆడియన్స్ అండి, అంతవరకు నేను చెప్పగలుగుతాను. గన్ షాట్ నేను మళ్ళీ చెప్తానండి, అంటే మనసుతో చెప్తానండి ఏదైనా కూడా. మరొకసారి ప్రమోషన్స్ కాదు, ప్రత్యేకంగా మా శివాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్రీబడీ హ్యాస్ డన్ దేర్ పర్ఫార్మెన్సెస్ బ్యూటిఫుల్లీ. అండ్ మా గోపి, ఈ సినిమాకి డైరెక్టర్ గోపి మూలస్తంభం, నిజంగా ఇట్ ఈస్ పెద్ద క్రెడిట్ ఇది గోపి. వెల్కమ్ టు TFI ఇన్ అ బిగ్ వే. నరేందర్ రెడ్డి గారు సేమ్ టు యూ అండి. వంశీనందిపట్ గారు, మీరు ఏం మాట్లాడపోయినా స్టేజ్ మీద ఉన్నా కూడా జనాలు ఈ సినిమా హిట్ అనేది వచ్చేసిందండి ఇప్పుడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ జాయినింగ్ అస్ ఇన్ దిస్ టీమ్. వీఆర్ సెలబ్రేటింగ్ అండి, గ్రేట్. ఇవాళ 19th పెద్ద ప్రీమియర్స్ జరుగుతున్నాయి, వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ మంచి వైబ్లో ఉన్నాం, వీ విల్ హిట్ ఇట్ అండి. నేను ఈ కసితో మాట్లాడుతున్నాను, మొన్న ఫంక్షన్లో నేను లేను కాబట్టి నేను చెప్పాల్సిందని ఇక్కడ చెప్పేస్తున్నాను. రియల్లీ సెలబ్రేషన్ మూడ్లో ఉన్నామండి, ఫార్ ది ఇండస్ట్రీ, ఫార్ ద అవర్ టీమ్, ఫార్ ద పీపుల్. వీ విల్ వాచ్ సూన్. ఇంకంతకంటే నేను ఎక్కువ మాట్లాడకూడదు. నాకు చిన్న సెంటిమెంట్ ఏంటంటే అమ్మ బర్త్డే రేపండి 20th. ప్రతి బర్త్డే గ్రాండ్గా చేసుకుంటాం. ఈ సంవత్సరం టపాకాయలు పేల్చి ఎంతో ఉత్సాహంగా సెలబ్రేషన్స్ చేసుకుంటామండి. ఈ సినిమా అనేది నేను నమ్ముతున్నాను, గట్టి నమ్మకం, నాకు చాలా గట్టి నమ్మకంతో చెప్తున్నాను. అఫ్కోర్స్ రేపు పవిత్ర బర్త్డే కూడా, అది 2 జాయిన్ అయ్యి వచ్చింది. సో ఇట్ ఈస్ ఆల్ సెలబ్రేషన్స్, ఇట్ ఈస్ సెలబ్రేషన్స్ ఫర్ అస్. ఇట్ ఆల్ వెయిటింగ్ ఫర్ సెలబ్రేషన్స్ అండి. విల్ ఆల్ మీట్ యూ సూన్ ఆఫ్టర్ ది రిలీజ్ అండ్ సెలబ్రేట్ విత్ ఆల్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద లవ్, ద సపోర్ట్ ఫర్ ద ఫిలిం. అండ్ పేరు ఎవరన్నా మర్చిపోయి ఉంటే అందరినీ మర్చిపోయి, ఇక సుదర్శన్ రైట్ కాదు, ఈజ్ ఫ్లయింగ్. ఆల్ ద బెస్ట్ అండి, ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సెలబ్రేషన్స్ అండి. ఈవినింగ్ ప్రీమియర్స్లో కలుస్తాం, అందరం చాలా మందిని కలుస్తాం. విల్ క్యాచ్ అప్ అండ్ విల్ సెలబ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నరేష్ గారు. అండ్ పండగ నరేష్ గారి పండగ అంటారు రేపైతే. ఎస్, థ్యాంక్ యూ. ఇప్పుడు లేట్ లేకుండా డాక్టర్ సుహాస్ గారి మాటలు వినేద్దాం. వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. ఈరోజు మా చిత్రం హే బల్వంత్ ప్రీమియర్స్ వరల్డ్ వైడ్గా జరుగుతున్నాయి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది కెరీర్కి బిగ్గెస్ట్ రిలీజ్ అండ్ నా కెరీర్కి బిగ్గెస్ట్ సక్సెస్ అని కూడా అనుకుంటున్నాను. అంత పెద్ద రిలీజ్ చేసినందుకు వంశీ గారికి థ్యాంక్స్. నేను మీలో నుంచి వచ్చిన వాడినే, కామన్ మ్యాన్నే. మీరు ₹150 పెట్టి సినిమా చూసేటప్పుడు ఎంత ఆలోచిస్తారో, నేను ఈ సినిమాకి నేను కూడా రూపాయికి చూసేవారికి న్యాయం జరగాలని బాగా ఆలోచించి గ్యాప్ తీసుకుని డెసిషన్ తీసుకున్న సినిమా హే బలవంత్. నేను ఇది మీకు గ్యారంటీగా చెప్తున్నాను. దిస్ ఈజ్ సుహాస్ గ్యారంటీ. దిస్ హే బలవంత్ ఈజ్ సుహాస్ 2.0. థ్యాంక్ యూ. వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లేట్ లేకుండా Q&A ని మొదలు పెట్టేద్దాం. వెల్కమ్ శ్రవంతి అండ్ హ్యాపీ టు సీ యూ హియర్. థ్యాంక్ యూ. అండ్ ఎస్ దీంట్లో మిక్స్ అయిపోయావు. మనకు కొత్త ఎమర్జింగ్ స్టార్ అండి శ్రవంతి. న్యూ ఎమర్జింగ్ స్టార్ ఆఫ్ TFI విత్ దిస్ ఫిలిం అండి. ఆసమ్ పర్ఫార్మెన్స్, రియలీ బోల్డ్ రోల్ అండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ హియర్. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. మీరు మాట్లాడరా? ఇంకొక చైర్ ఉండమ్మా. ఏదో ఒకటి వైట్ చైర్ అనే ఇవ్వండి. అంటే లైట్స్ కోసం. హాయ్ హాయ్. అవును లైక్ మొన్న పవిత్ర గారు కూడా అడిగారు ఏంటి బిజినెస్ అని, ఆవిడ కూడా చెప్పారు. అవును. ఏంటి సాయంత్రం బిజినెస్ ఎలా ఓపెన్ చేయబోతున్నారు? చెప్పండి. మీరు చెప్పండి. బిజినెస్ ఆల్రెడీ అయిపోయిందండి. ఈవినింగ్ వరల్డ్ వైడ్ బిజినెస్ మీరు చూస్తారు. ఇంకంతకంటే చెప్పడానికి ఏం లేదంటే ఇట్స్ ఆల్రెడీ ఒక వేవ్లో ఉంది సినిమా. బిజినెస్ అనేది సాయంకాలం రివీల్ అయిపోద్ది మీకు కూడా. ఏదైనా కూడా ఇప్పుడు జనరల్గా అన్ని లీగల్ బిజినెసెసేనండి, డ్రగ్స్తో సహా అన్ని లీగల్ బిజినెస్సే చెప్తున్నానండి. అది దానికే వస్తున్నా, మళ్ళీ తొందరపడద్దు మీరు. ఇప్పుడు ఒక్కొక్క దేశంలో ఒకటి ఇల్లీగల్ అండి, కొన్నిట్లో కొన్ని లీగల్ కొన్ని ఇల్లీగల్, అంతే కదండి. కాబట్టి ఇక్కడ స్ట్రిక్ట్లీ అవాయిడ్ డ్రగ్స్, బట్ కొన్ని దేశాలు అది కూడా అలౌడ్. కాబట్టి నేను ఎందుకు అంటానంటే ఏ బిజినెస్ అయినా ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క కల్చర్ బట్టి ఉంటుంది. సో ఈ బిజినెస్ ఏంటో మీకు ఈవినింగ్ తెలిసిపోద్ది కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పక్కర్లే. బట్ సినిమా బిజినెస్ అయితే సెలబ్రేషన్ మూడ్లో ఉన్న హౌస్ఫుల్స్తో స్టార్ట్ అయిందండి. ఆల్ ద బెస్ట్ అండి. సినిమాలో ఫన్తో పాటు క్లైమాక్స్లో మీ ఎమోషన్ పార్ట్ ఏదో చాలా బాగా వచ్చిందని విన్నాం. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ సినిమాకి సెన్సార్లో కొన్ని ఇబ్బందులు జరిగింది. ఓకే సార్. టైటిల్ మార్చాల్సి వచ్చింది, తర్వాత ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. లాస్ట్ ఫ్యూ డేస్లో కూడా ఇండస్ట్రీలో మీ ఒక్కరికే కాదు, చాలా మల్టిపుల్ పీపుల్కి ఇలా జరుగుతుంది. ఎస్పెషల్లీ చిన్న సినిమాలకి, అంటే ఒక ప్రమోషన్ అంతా అయిపోయి మనందరం లాస్ట్ మినిట్లో సెన్సార్కి వెళ్ళేటి, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా లాస్ట్ మినిట్లో ఒక స్పీడ్ బ్రేకర్ పడుతుంది. అసలు ఏం జరుగుతుంది సెన్సార్లో? ఎందుకంటే ఒకవైపు పెద్ద సినిమాలు కూడా కొద్దిగా లీనియంట్గానే ఉంటున్నారన్న మాట ఉంది. మనం కాంట్ కంప్లైంట్. బట్ చిన్న సినిమాల విషయంలో ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మనీగా స్పెండ్ చేశాక లాస్ట్ మినిట్లో ఇలా అవడంతో ఏం జరుగుతుంది అసలు? అంటే
నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 24లో యాక్ట్‌లో కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి అంటండి. సో, దానివల్ల పర్సనాలిటీ రైట్ యాక్ట్స్ రావటం గానీ, ఇప్పుడు అందరికీ కొంచెం అవేర్‌నెస్ రావటం. వీటిల వల్ల ఏంటంటే, మనం చిన్న ఫోటోస్ వాడటం గానీ, లేకపోతే ఏదైనా రిఫరెన్సెస్ వాడటం గానీ, ఇట్లాంటివి చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. సో, బెస్ట్ థింగ్ ఏంటంటే, ఒక 1 మంత్ ముందే మనం అప్లై చేసుకొని, ఆ కాపీ చూపించుకొని, దాన్ని దానికి సెన్సార్ తెచ్చేసుకోవటమే బెటర్ అని నాకు ఇప్పుడు ఈ మూవీ తర్వాత నాకు అనిపించింది. ఇంతకుముందు ఏంటంటే, తత్కాల్‌లో పెట్టేసుకుంటే అయిపోద్దిలే, 1 వీక్‌లో అయిపోద్ది, 10 డేస్‌లో అయిపోద్ది అనుకునేవాళ్ళం గానీ, బట్ ఇప్పుడు చూసిన ఈ సిట్యుయేషన్స్ ప్రకారం అయితే ఒక 1 మంత్ ముందే సెన్సార్ అవగొట్టిచ్చేసుకొని కూర్చొని, దానికి కావాలంటే ఆ పైన ఏదన్నా అడెండమ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఒక 1 సీన్ యాడ్ చేయడం అన్నా, డిలీషన్ అన్నా ఈజీయే. బట్ మెయిన్ ఈ సెన్సార్ నిన్నో మొన్నో ఎవరో అన్నారు సెన్సార్ వాళ్ళకి టైటిల్‌ని కూడా మాకు సెన్సార్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య టైటిల్స్ రిజెక్ట్ చేస్తున్నారు కదా! టైటిల్‌కి సెన్సార్ చేయండి అని అప్లై చేశారంట. బట్ యాక్ట్‌లో అది లేదు. సో, దే డిడ్ంట్ డూ దట్. అంటే సెన్సార్ ఇప్పుడు అవును. సీన్‌లు మీరన్నట్టు ఈజీ ఎంతో కొంత ఎడిటబుల్‌గా చేసుకోవచ్చు. హ్మ్. ఏకంగా టైటిల్సే మార్చేస్తే అది చాలా ఇంపాక్ట్ అవుతది. చిన్న సినిమాలకి ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతది. ఎందుకంటే ఒక 4,00,00,000, 5,00,00,000 బడ్జెట్ పెట్టి సినిమా చేసి, ఒక 1,00,00,000, 1,50,00,000 పెట్టి ప్రమోషన్ చేసి, ఇంకేముంది ఇంకో వారంలో ఇక్కడ ఎలా ఉంటదంటే మీకు తెలిసిందే కదా! స్కెడ్యూలింగ్ ఏసేసుకుంటాం. డేట్ ఒక ఫెబ్ 20థ్ రిలీజ్ అంటే మేబీ జాన్ 15థ్ నుంచో అట్లా ప్రమోషన్స్ స్టార్ట్ చేసుకొని, అక్కడి నుంచి పలానా ఈవెంట్లు జరుగుతాయి, పలానా ఇంటర్వ్యూలు జరుగుతాయి, ఇయన్నీ చేసుకుంటూ వస్తాం. లాస్ట్ మినిట్‌లో మనకి ఫెబ్ 10థ్‌నో, 12థ్‌నో సెన్సార్ రావట్లేదు అని తెలిస్తే, అది డేట్ మార్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అప్పటికే ఒక 70-80 లాక్స్ స్పెండ్ అయిపోయి ఉంటది. సో, మళ్ళా ఇక్కడ మెమరీస్ వెరీ షార్ట్ లివ్డ్ నౌ-ఎ-డేస్. మళ్ళా దాన్ని మనం రిఫ్రెష్ చేయాలి ఆడియన్స్‌కి ఆ మెమరీ అంటే, ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్. ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్ అండ్ అట్‌లీస్ట్ ఇంకొక 1 వీక్ మనం పెంచుకోవాల్సొస్తాం. ఒక వీక్ మారినా కూడా మనకు బడ్జెట్స్ ఒక 50-60 లాక్స్ పెరిగిపోతాయి ప్రమోషనల్ బడ్జెట్స్. సో, డెఫినెట్‌గా ఇదైతే ఇబ్బందికరమైన సిట్యుయేషనే. మన సైడ్ నుంచి కొంతమంది రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు దీన్ని కన్సిడర్ చేయమని. అండ్ ఇంకొకటేంటంటే మనకి ఇక్కడ పర్మనెంట్ ఆర్ఓ కావాలని ఇట్లాంటి రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. అంటే మీకు ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారనేది ఇట్స్ నాకు ఐడియా ఉంది. ఎందుకంటే ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని. ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అందుకని ఇచ్చారు. ఒక దానికి ఇంకొక చెప్పండి. అంటే సొసైటీలో జరిగిన దానికంటే, జరుగుతున్న దానికంటే కొంచెం అవే ఉన్నారని అనుకోవచ్చా సెన్సార్ బోర్డు ఈ విషయంలో? సెన్సార్ బోర్డోళ్ళు మీరు చెప్పండి సార్. లేదు మీరు కొంచెం నాకంటే బెటర్‌గా ఫ్రేమ్ చేస్తారు. మీరు అనుకుంటే ఆయన తప్పించేసుకుంటారు. ఇప్పుడు ఒకటి మాట నేను చెప్తానండి. నేను నా పాయింట్‌కి వస్తున్నా. నా ఫస్ట్ సినిమా హీరోగా 1982 4 స్తంభాల ఆట అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికేట్ ఇచ్చారండి. సార్. డూ యూ నో ఇట్? 4 స్తంభాల ఆట. అది 30 లక్షల్లో తీస్తే 1,80,00,000 కలెక్ట్ చేసిందండి. బ్లాక్ బస్టర్ హిట్. ఐఎమ్ జస్ట్ గివింగ్ రెఫరెన్సెస్. కోర్టులో అయినా రెఫరెన్సెసే మాట్లాడతారు. రెండోది ఏంటంటే పోలీస్ భార్య నా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఒరిజినల్ టైటిల్ పోలీస్ ఓడి పెళ్ళాం. యాక్చువల్గా ఏం లేదు బట్ మార్చారు. బట్ అగైన్ నేను చెప్తున్నానండి బ్లాక్ బస్టర్ హిట్. నేను ఎందుకు చెప్తానంటే కంటెంట్ పవర్ఫుల్గా ఉన్నప్పుడండి ఫ్యామిలీస్ విల్ కమ్. మేబీ బిలో 10 ఇలాంటి వాళ్ళకి ఏమన్నా కొంత నేను కూడా చిన్నప్పుడు రాత్రి సినిమాకి వెళ్తానంటే ఏడ్చేవాడిని. తీసుకెళ్ళేవాళ్ళు కదా, నాకు అర్థమయ్యేది కదా నన్ను ఎందుకు తీసుకెళ్ళరు. వెరీ మినిస్కుల్ అండి. కంటెంట్ బాగా ఉండి ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అబౌవ్ 16 అబౌవ్ 18 ఇట్ విల్ క్యారీ అండి. దిస్ ఫిలిం ఈజ్ నేను ఎందుకు ఈ రెండు కంపారిజన్ ఇచ్చానంటే మరొక బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఎస్ ఆయన చెప్పినట్టు ఏదైనా 1-2% ఏమైనా తేడా ఉండొచ్చు కానీ బట్ ఇది ఇప్పటి నుంచి కాదండి, ఆ ప్రాక్టీస్ ఉంది. బట్ ఎప్పటికైనా కూడా ఆయన చెప్పినట్టు కరెక్ట్ అండి. కొంచెం ముందే సెన్సార్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపించింది అంతే తప్ప. నేనైతే లాస్ట్ వీక్ ధీరజ్ గారు కూడా అదే మాట అన్నారు. ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల రెవెన్యూ లాస్ అయ్యామని చెప్పి అన్నారు. అంటే ఉంటుంది. జరుగుతుందా అసలు? ఉంటది. వేరే ఉందా? ఉంటది. అంటే ఎందుకు ఉంటది అంటే దీనికి చిన్న సింపుల్ రీజన్ ఏంటంటే పిల్లల్ని తీసుకురాకూడదు అంటారు. ఇప్పుడు లైక్ మల్టీప్లెక్సెస్ సరే లోకల్ చైన్స్ అంటే మనాళ్ళు కొంతవరకు కొంత లీనియన్స్ తీసుకుని కంటెంట్‌ని బట్టి అలౌ చేస్తానికి ఏదన్నా మనకి ఇది ఇస్తారు. కానీ మల్టీప్లెక్స్ చైన్ నేషనల్ మల్టీప్లెక్సెస్ చైన్స్ వీళ్ళెవరు కూడా చిన్న పిల్లల్ని అలౌ చేయరు. ఒకవేళ ఏ సర్టిఫికేట్ వస్తే ఉంటున్నారు. ఇప్పుడు పీవీఆర్, సినీపోలిస్ లాంటి చైన్స్ ఖచ్చితంగా ఉంటున్నారు. ఈవెన్ మన లోకల్ మల్టీప్లెక్సెస్ వాళ్ళు ఇవాళ నెల్లూరులో ఒక మల్టీప్లెక్స్ వాళ్ళు కూడా చెప్పారు. ఏంటి అలౌ చేయట్లేదండి కిడ్స్‌ని అనేది.
అది ఎలా అంటే పిల్లలు రావట్లేదంటే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు కూడా రారు కదా. సో అది క్యాస్కేడింగ్ దీనిలాగా మొత్తం ఎఫెక్ట్ అయితే కొట్టుద్ది. రెవెన్యూకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది కొంతవరకు. బట్ మా రిక్వెస్ట్ నేనైతే థియేటర్ అలో చేస్తే నా పిల్లలిద్దరితో నేను ఇవాళ సినిమా చూడబోతున్నాను. సో అంటే ఏ సర్టిఫికేట్ అనేది రెండింటికి ఇస్తారండి. ఒకటి థీము, ఒకటి కంటెంట్ అండి. ఎస్ సార్. సో కంటెంట్లో ఎక్కడ నో 1% డౌట్, థీమ్గా తప్ప దర్ నో ఇష్యూస్ అండి, అంతే. సార్ జై భగవాన్ టైటిల్ని మార్చమడానికి కారణం ఏం చూపించారు వాళ్ళు మీకు? అంటే ఓకే. సో భగవాన్ అనేది దేవుడికి అంటే దేవుడిని మనం భగవంతుడు అని పిలుస్తాం కదా. సో అది భగవాన్ అనేది ఉంది. ఆ రెఫరెన్సెస్ కొంత కాంటెంట్లో ఉన్న దీనికి అసోసియేట్ చేస్తే మేము అక్కడ భగవాన్ అనేది ఇప్పుడు మనకి కృష్ణ భగవాన్ గారు ఉన్నారు కదా, అలా భగవాన్ అనేది మన కామన్ నేమ్. మనకి ఇక్కడ సౌత్లో మనం వాడుకునే కామన్ నేమ్ అది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఇంతకు ముందు సెన్సార్ అవ్వకముందు నరేష్ గారి క్యారెక్టర్ పేరు భగవాన్. సో దాని గురించి అని హే భగవాన్ అని పెట్టాల్సి వచ్చింది. సో బట్ వాళ్ళు అంటే భగవాన్ అంటే భగవంతుడిని రిఫర్ చేస్తున్నారు కదా, సో అది ఉండకూడదు అనేసి అన్నారు అన్నట్టు, అంతే. సో సినిమా చూసినాకే, ఆబ్వియస్గా చూసినాకే. ఇంకా అది సెన్సార్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ వీ హ్యావ్ టు అప్లైజ్. అంటే మనకు సిస్టమ్స్ ఇంకా కొన్ని అలా ఉన్నప్పుడు మనం కూడా వీ హ్యావ్ టు అప్లైజ్, తప్పదు ఇంకా. అంటే ఒకటండి, ఒకటి అంటే నేను చెప్పేది కరెక్ట్గా నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. అది ఎందుకంటే వాళ్ళు చెప్పింది నాకు వినింది ఏంటంటే సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉందండి, హిలేరియస్గా ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది. ఎవరన్నా రేపు రిలీజ్ అయిన తర్వాత ఒక కేసు ఏమన్నా పడితే ఇష్యూ ఎందుకండి, ఇంత బాగా సినిమా బ్లాస్ట్ అవుతున్నప్పుడు ఎందుకండి మీకు బాగుంది కదా అన్నట్టే, అంతే నాకు తెలుసు. అంతే. దట్స్ ఆల్. సుహాస్ గారు, నరేష్ గారు ఇక్కడ సార్, ఇందాక మీరు మాట్లాడుతూ మహేష్ గారి ఫ్యాన్స్ ఒక సర్వే ఇస్తున్నారు. అవును. వాడారా ఇంటి మహేష్ గారు చూపిస్తున్నారు? అది కూడా చెప్పకూడదు, బట్ డెఫినెట్గా అండి మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఒక్కసారి థియేటర్లో కాగితాలు రూపాయలు విసురుతారని మాత్రం నమ్మకం. అది ఎంతసేపు ఏంటనేది వేరు, కానీ అది ఈవినింగ్ చూస్తారుగా, మీరు చూస్తారు కదా. రుచి ఎందుకు, శ్రీమంతుడు, బిజినెస్ మ్యాన్, పోకిరో ఏదో మీరు తెలుసుకోండి, నేను చెప్పు. వెంకట్ గారు హాయ్. థ్యాంక్ యూ అండి. సోషల్ మీడియాలో ఏదో మీరు కామెంట్ చేసినట్టు అనిపిస్తుంది, ఇండస్ట్రీలో నిలబెట్టుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది పడ్డారని అడిగినట్టు. ఏంటంటే కమిట్మెంట్ గురించి మాట్లాడినట్టుగా వచ్చింది ఒకటి. నేనా? నేను మాట్లాడలేదే. ఇంటర్వ్యూలో ఎక్కడ కాదు. నేను ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఇలా హోస్టింగ్ ఫీల్డ్లోకి రావాలి అంటే కమిట్మెంట్ లేకుండా ఎలా రావాలి అని ఒక అమ్మాయి కింద కమెంట్ పెట్టారండి అని అన్వర్ గారి ఇంటర్వ్యూలో చెప్పాను. నాకని కాదు, నేను ఇన్నేళ్ళు సక్సెస్ఫుల్గా హ్యాపీగా మీలాంటి అందరితో కలిసి పనిచేస్తున్నా, నేను ఎప్పుడు అలాంటి ఫేస్ చేయలేదండి. కాదండి, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నిలదొక్కోవాలి, 50 ఏళ్ళు అంటే నేను కూడా కమిట్మెంట్ ఉండాలి కదా. ఆల్రెడీ మీకు ఉంది కదా సార్ కమిట్మెంట్. సార్ ప్రొడ్యూసర్ గారు సార్, వీటి మధ్యలో అంటే వంశీ గారు మంచిగా ఒక చెట్టుకి ఫ్రూట్ అంతా రెడీ అయినాక వచ్చి కరెక్ట్గా మంచిగా ఎలా కోయాలి అని చెప్తారు ఆయన. ముందు మీకు ఎలాగ అనిపించింది? సుహాస్తో మీరు ట్రావెల్ చేసినప్పుడు ఈ బడ్జెట్స్ అన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయా? కరెక్ట్గా మ్యాచ్ అయ్యండి. మేము అన్నీ సూపర్వైజ్ చేసుకొని టైం టు టైం అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాం. సో వీఆర్ అండర్ కంట్రోల్ అండి. అంటే ఇది నాకు తెలిసి ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ మీది. దీని తర్వాత కూడా ఇమ్మీడియట్గా చేయడానికి రెడీ అయిపోతున్నారంటే ఎంత జోష్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే తెలుగులో ఫస్ట్ అయిందండి, కన్నడలో ఆల్రెడీ 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఓకే, అందుకనే అంటారా? సుహాస్ గారు, మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఇలాంటి ప్రమోషన్స్ ముందు రెడీ ఇలా ఉంటాయని చెప్పి స్టార్ట్ చేసుకుంటారా, లేకపోతే ముందు నుంచి ప్లాన్తో చేస్తారా సార్?
అంటే ఇది కాదు కదండి, అంతకుముందు కూడా మీ సుబ్రహ్మణ్యం సినిమా కానీ అవన్నీ కూడా అట్లనే కదా, చాలా అంటే చాలా ఎక్కువగా ప్రమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాక థియేటర్లో కూడా ఆ రీచ్ దీన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయిపోయి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంత ప్రమోషన్ అయితే ఏ సినిమాకి చేయలేదు సార్ నాకు తెలిసి కదా. అదే అంటే ఈ సినిమా మీద అంత నమ్మకంతో ఉన్నాం, అన్ని స్క్రీన్లు నాకే అర్థం కావట్లేదు ఇది ఏంటి నిజమా అలా. పొద్దున యూఎస్ఏ డిస్ట్రిబ్యూషన్ అతనితో కూడా మాట్లాడితే ఏం చేస్తున్నారు అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటున్నాడు. సరే, ఓపెనింగ్ ప్రీమియర్స్కి వచ్చే కలెక్షన్స్ ఏదైతే ఉందో దాంతో సేఫ్ అయిపోతారు అన్నట్టుగా ఒక టాక్ మాట్లాడుతున్నారు, నిజమేనా సార్ అది? దాంతో సేఫ్ అయిపోతామన్నా, వస్తే హ్యాపీ. యూఎస్ బుకింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అదే సార్, 650 నెంబర్ అనేది చాలా పెద్ద విషయం. అవును, మీరు ఒక ప్రీమియర్స్ అన్నిట్లో వేయట్లేదుగా, ప్రీమియర్స్ వేసేది ఇక్కడ ఓకే ఆఫ్ కోర్స్. అయితే ఈ 3 daysలో సేఫ్ అయిపోతారంటారా? పక్కా అయిపోతాం. అదే నా పాయింట్. 100% అవుతాం. దేవుడి దయ వల్ల ఆడియన్స్ మాకు బ్లెస్ చేస్తే మమ్మల్ని 100% సేఫ్ అయిపోతాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. వంశీ గారు సార్ ఎక్కడ సార్? ఇంతకు ముందు ఒక మూవీ వచ్చింది మనకి గర్ల్ ఫ్రెండ్, ఇది సారీ మొన్న కపుల్ ఫ్రెండ్లీ వచ్చేటప్పుడు ఆయన కూడా అన్నారు, అంటే నేమ్ చేంజ్ చేస్తారా లేదంటే ఏ సర్టిఫికేట్తో వెళ్ళిపోతారంటే మాకు కంటెంట్ మీద నమ్మకం ఉంది, మేము ఏతో వెళ్ళిపోతాం అన్నారు. ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి సినిమా చాలా బాగుంది, రీచ్ బాగా వెళ్ళింది, బట్ కమర్షియల్గా చాలా లో అయింది అని అన్నారు. సో మీరు చూసుకుంటే చాలా పాజిటివ్గా ఉంది, అందరు కూడా సినిమా మంచి టాక్ ఉంది, బట్ కమర్షియల్గా ఏమైనా డౌన్ అవుతుందని భయం లేదు సార్? నాకు అసలు భయం లేదు కమర్షియల్గా, ఎందుకంటే మేము చాలా నమ్మకంతో చాలా హానెస్టీతో తీసిన సినిమా. సో అంతే హానెస్టీతో మాకు ఆడియన్స్ కూడా లవ్ని మాకు వెనక్కిస్తారని మేము బిలీవ్ చేస్తున్నాం. సో సుహాస్కి వెనకాల అంటే ఒక 2-3 ఫిలిమ్స్ కొంచెం అటు ఇటు అయినా కూడా, బట్ ఈ ఫిలిం దే ఆర్ ఓనింగ్ హిమ్. అండ్ ఇందాక ఆయన చెప్పినట్టు నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను, అది సుహాస్ 2.0 ఈ సినిమాతో అవుతుంది. అండ్ వాళ్ళు పెట్టే ప్రతి రూపాయికి మాది గ్యారంటీ, దిస్ ఈజ్ మై గ్యారంటీ యాజ్ వెల్. వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళు మేము ఎందుకు ఇక్కడికి వచ్చాము అనేది ఎవరు వెళ్ళరు. 100% ఎంజాయ్ చేసి పైసా వసూలు సినిమా అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. శివాని గారు కంగ్రాట్స్ అండి. ఇప్పుడు సుహాస్ గారు చెప్పారు అతని కెరియర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్ అని, సో మీకు కూడా. సో యూ ఎగ్జైటింగ్? చాలా ఎక్సైటెడ్ అండి. అంటే నిన్నటి దాకా కొంచెం టెన్షన్ ఉండింది, కానీ ఈరోజు పొద్దున్న నుంచి అందరు వచ్చి సూపర్ వచ్చింది సినిమా అసలు ఇవే వినిపిస్తున్నాయి నాకు. సో ఐ కెన్ ఆల్రెడీ సీ అ బ్లాక్ బస్టర్ ఆన్ ద వే. వంశీనందిపడి గారు ఇట్స్ సో ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే హే భగవాన్ నుంచి హే బల్వంత్కి మార్చారు. సో మార్చిన తర్వాత కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే దాంట్లో ఏమైనా ఇదివరకు చూసుకుంటే ఒక పొలిటికల్ ఇమేజ్ ఉన్న, ఒక వైలెన్స్ ఉన్న, సో అడల్టరీ కంటెంట్స్ ఉన్న ఏ సర్టిఫికేట్ వస్తుంది. సో ఇది కామెడీ అంటైనర్లో ఏ సర్టిఫికేట్ వాళ్ళ స్పెసిఫిక్ రీజన్స్ ఏంటి సార్? అంటే ఇది టైటిల్ వల్ల ఏ సర్టిఫికేట్ మీరు మారిస్తే మేము అలా ఏం లేదు. కాన్సెప్చువల్గా కొంతవరకు ఇది ప్రిఫరింగ్ ఫర్ లేదంటే ఒక 10 minutes కట్ చేయండి, కట్ చేస్తే మేము వీల్ ఇష్యూ యూ బై అన్నారు. మేము అది అంటే సోల్ ఆఫ్ ద మూవీ, అండ్ అదేమి మాకు అసలు ఇబ్బందే కాదు, ఆ బిజినెస్ అనే ఎలిమెంట్ మాకు ఇబ్బందే కాదు. సో మేము వీ వెంట హెడ్ విత్ ద డెసిషన్. వచ్చినా కూడా వీఆర్ దిస్ ఈజ్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేను మళ్ళీ చెప్తున్నాను, బట్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వంశీ గారు, సో మీరు ఎప్పుడు ప్రమోషన్స్ కొంచెం బాగా చేస్తారు, ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా ప్రమోషన్స్ అని ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొంచెం ఎగ్జాగరేటెడ్ ఉన్నా కూడా ఈషాకి ఈ టైంకి కొంచెం, బట్ అది కూడా జనాలు ఎంజాయ్ చేసేలాగా ఉన్నాయి. బట్ ఇందాక ఒక స్టేట్మెంట్లో మా సినిమాలో కథ ఉందని చెప్పాం, ఆ కైండ్ ఆఫ్ కొంచెం నాగవంశీ గారి స్టేట్మెంట్ కొంచెం ఏదో కాంట్రరీలా ఉంది. అర్థం కాదు. నాగవంశీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు మా సినిమాలో కథలు ఉండవు అని చెప్పేసి, ఆయన రెగ్యులర్గా ఇచ్చే స్టేట్మెంట్ అది. అవునా? నాకు తెలీదు, నిజంగా తెలీదు. నేను సోషల్ మీడియా తక్కువ ఫాలో అవుతాను, నిజంగా తెలియదు నాకు. నేను మామూలుగా ఫ్లోలో అన్నాను. ఆయన నాగవంశంతో ఆయన నాదే. నేను మామూలుగా మా దాంట్లో ఎమోషన్ ఉంది, కథ ఉంది. ఫస్ట్ నుంచి అంత ప్రీ రిలీజ్ అంత ముందు కూడా చెప్పాను, లాజిక్ ఉంది, ఎమోషన్ ఉంది, కథ ఉంది అని చెప్పాను. ఇట్స్ అ క్యాజువల్ స్టేట్మెంట్, అసలు ఐ డెంట్ రిఫర్ టు ఎనీ వన్. అంత లేదు మీరు ఎక్స్పెక్ట్ చేసే అంత లేదు దాంట్లో, ఆ స్టేట్మెంట్లో. లేదు అంటే కొంచెం రీసెంట్గా ఆయన ఫంకీ సినిమా కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. అసలు నేను చూడలేదు, నిజంగా తెలియదు నాకు అది. సుహాస్, సో ఎక్సైట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంది మీకు, అట్ ద సేమ్ టైం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంటే ఈ కలర్ ఫోటో కెరీర్ స్టార్ట్ చేసి ఇమీడియట్గా ఇప్పటికి 2.2 అని చెప్పాల్సిన అవసరం ఉందా? చాలా ఉందండి, అది మీకు అర్థమైంది సినిమా చూస్తే. అందుకనే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. దేవుడి దయ వల్ల ఈ ప్రాజెక్ట్ అలా కుదిరిందండి, అందరూ అలా కుదిరారు.
ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి, యాక్టర్స్ దగ్గర నుంచి ఇది ఒక డ్రీమ్ ఇది ప్రాజెక్ట్. బట్ ఆ 1.0లో లోపించింది ఏంటి? 1.0లో అంటే 2.0తో రీక్రియేషన్ అంటున్నారు కదా కొత్తగా అయింది, బట్ 1.0లో ఏం లోపించింది? ఇంత పాజిటివ్గా ఉన్నప్పుడు నెగిటివ్ ఎందుకు మాట్లాడుకోవటం? చాలాసార్లు చెప్పాను కదా. సుహాస్ గారు సుహాస్ గారు సార్ Yeah, సార్ అంటే ఇప్పుడు లాస్ట్ మూవీస్ చూసుకుంటే కొంచెం మీకు బ్యాలెన్స్ తప్పినాయి, కొంచెం తగ్గినాయి. ఈ మూవీ కొంచెం అయితే కాదు, బాగానే తగ్గినాయి. అదే సో ఈ మూవీ కాన్ఫిడెన్స్ ఉన్నారు కదా. అవును. సో సుహాస్ మూవీ సెలెక్షన్ ఎలా ఉంటుంది? అంటే స్టోరీలో సో సెంటర్ పాయింట్గా సుహాస్ ఉండాలనుకుంటాడా, లేకపోతే సుహాస్ చుట్టూ మొత్తం స్టోరీ ఉండాలనుకుంటారా? అది సినిమా బాగుండాలనుకుంటానండి. ఇంక నేను నా క్యారెక్టర్ ఏమి చూడను. సినిమా హిట్ అయితే ఎట్లాగూ నాకే పేరు వస్తుంది కదా. సెలక్షన్, స్క్రిప్ట్ సెలక్షన్ గురించి అదేనండి, సినిమాగా నాకు చెప్పినప్పుడు అది ఎంజాయ్ చేస్తే, నేను ఇది భలే ఉంది అనిపిస్తున్నప్పుడు చేస్తానండి. శ్రవంతి గారు, మీ క్యారెక్టర్ అయితే రివీల్ చేయలేదు, ట్రైలర్లో కానీ గ్లిమ్స్లో కానీ ఎక్కడ రివీల్ చేయలేదు, చాలా కాన్ఫిడెన్స్ కొందని చెప్పారు క్యారెక్టర్ కోసం. సో ఒకవేళ ఈ క్యారెక్టర్ రేపు పొద్దున మంచి ఆడియన్స్లో అప్లాజ్ వస్తే, సో నెక్స్ట్ టైం మూవీస్లో వెళ్తారా? ఐ మీన్ మీ ప్రొఫెషన్ హోల్డ్ చేస్తారా? పాసిబిలిటీస్ ఉంటాయా? నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, ఇవాళ ప్రెస్ మీట్లో ఏం అడిగినా వంశీ నందిపాటి గారి ముఖం చూడాలని. అంటే మీ క్యారెక్టర్ మీద లేదు లేదు లేదు, కాన్ఫిడెన్స్ అఫ్ కోర్స్ ఉంది కాబట్టి నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా ఈ సినిమాని ఒప్పుకున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి ఖచ్చితంగా. సో ఏదో జోక్స్ అంతే. సో ఖచ్చితంగా అండి, ఈ బేసిక్గా ఇండస్ట్రీలో రైటర్స్కి, సో కాల్డ్ కో డైరెక్టర్స్కి, డైరెక్టర్స్కి ఈ కథ గురించి తెలిసినప్పుడు అండ్ ఈ క్యారెక్టర్ గురించి తెలిసినప్పుడు చాలా బాగా వచ్చింది, నీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, మంచిగా చూస్ చేసుకున్నావని చాలామంది చెప్పారు. సో నేను అసలు ఎప్పుడు అటువైపు ఉండి ఆ టెన్షన్ తెలియలేదు. ఇటు నిన్నటి నుంచి గుండె దడ 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 కొట్టేసుకుంటూ ఉంది నాకు నిజంగా. నేను కూడా సాయంత్రం మీలాగే సినిమా చూడడం కోసం వెయిట్ చేస్తున్నా. దాని తర్వాత రేపు సక్సెస్ మీట్లో మళ్ళీ చెప్తాను ఆన్సర్ మీకు ఖచ్చితంగా. వంశీ గారు సార్ ఇక్కడ సార్ ఇక్కడ సో మీ సినిమాలన్నీ చూసుకుంటే ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది అండ్ ఒక వావ్ ఫ్యాక్టర్స్ అనే వాటికి ఒక కాజ్ చూసుకున్నా, లేకపోతే మీ తర్వాత వచ్చిన నెక్స్ట్ ఫిల్మ్స్లో కూడా ఒక ఎగ్జైటింగ్ పాయింట్ ఉంటుంది, ఒక సస్పెన్స్ పాయింట్ కానీ, లేకపోతే ఒక ఇంట్రెస్టింగ్ నోట్ అనేది ఉంటుంది. సో దీంట్లో బిజినెస్ అనే పాయింట్ పైన ఎక్కువ మీరు ప్రమోషన్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? లైక్ ఆ బిజినెస్ యూనిక్గా ఉందని చెప్పేసి మీకు అది జనాలు కనెక్ట్ అవుద్ది అనుకున్నారా, లేకపోతే ఎమోషన్ కూడా యాంగిల్ రెండు బ్యాలెన్స్ అవుతుందండి? మెయిన్ ఎమోషన్. బిజినెస్ అనేది జస్ట్ ఒక ఫన్ ఎలిమెంట్, వెరీ లైటర్ నోట్లో ఉంటుంది అది. ఇట్స్ నాట్ ఆన్ అ సీరియస్ నోట్. బట్ ఆ బిజినెస్ అనే ఎలిమెంట్ చుట్టూ తిరిగే ఫాదర్స్ అనే ఎమోషన్ ఏదైతే ఉందో దాన్నే బిలీవ్ చేశాను. రాజువేట్స్ రాంబాయ్లో కానీ ఒక సాంగ్, ఒక డైలాగ్ అన్నట్టు దీంట్లో కూడా ఒక డైలాగ్ చూసే నేను ఆ సినిమా చేస్తున్నాను. ఆ డైలాగ్ ఏంటో మీ సినిమా చూసినాక మీకు తెలుస్తుంది, ఓ ఎందుకు చేశారు ఈ సినిమా అని. సో 650 స్క్రీన్స్ అన్నారు కదా సార్. అవును, చాలా పెద్ద రిలీజ్. అవును. ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? లాస్ట్ టైం కూడా మీరు చెప్పుకున్న రిలీజెస్ టైం హౌ డూ యూ బ్యాలెన్స్ అంటే? ఐ హ్యావ్ వెరీ గుడ్ డిస్ట్రిబ్యూటర్స్. సో నిజంగా చెప్పంటే ఆ టెన్షన్ నాకు ఎవరు వాళ్ళే తీసుకుంటారు ఆ టెన్షన్ అంతా. సో దట్ వే ఐఎమ్ హ్యాపీ. అందరూ స్టాండర్డ్ ప్రాపర్, మా పూర్వీ వీర్రాజ్ గారు వాళ్ళు కానీ, మా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఆల్మోస్ట్ లైక్ కృష్ణ, నైజాం, ఈస్ట్ వెస్ట్ ఇవన్నీ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్. అట్లానే యుఎస్ పృథ్వీ అండ్ కార్తిక్. సో వీఆర్ సెట్ ఆఫ్, మా టీమ్ వెరీ స్ట్రాంగ్ టీమ్ మేము. సో యాజ్ ఎ టీమ్ వీఆర్ విన్నింగ్ అంతే. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. అంటే ఇవాళ ఈ ప్రీమియర్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నరేష్ గారు, మీ బిజినెస్ గురించి సార్ ఇక్కడ సారీ సినిమాలో మీ బిజినెస్ గురించి అస్సలు రివీల్ చేయట్లేదు. రియల్ లైఫ్లో ఎప్పుడైనా బిజినెస్కి సంబంధించి ఫ్రెండ్స్ కానీ ఏదైనా ఉన్నారా? అంటే చూశాక ఎట్లా మేము తెలుసుకుంటామండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి క్వశ్చన్. ఆ బిజినెస్ సంబంధించి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు? ఈ ప్రపంచంలో పుట్టిన వాడికి ప్రతి వాడికి ఆ బిజినెస్తో ఫ్రెండ్షిప్ ఉన్న ఎవరితోనో ఒకరితో కనెక్షన్ అయి ఉంటుందండి జీవితంలో. అది సూపర్ సార్. సినిమా తర్వాత ఆ బిజినెస్ తెలుసుకుంటాం. సుహాస్ గారు చెప్పండి సార్, నార్మల్గా మీరు యుఎస్ రిలీజ్ ఇంతకుముందు మీ సినిమా చేశారు కదా, దీనికి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా, యుఎస్ మరి ఎందుకు మీరు రిలీజ్ చేయాలి? ఇప్పుడు డబ్బులు లేవు. ఈ సినిమా తర్వాత
సార్ ఈ సినిమా తర్వాత ఇంకో పిల్లోడు కూడా పుట్టాడు కదా మొన్న, సో మా ఆవిడ ఆగంది. సార్ నరేష్ గారు, సార్ మీకు ఒక్కళ్ళకే ఎన్ని ట్రోల్స్కైనా దేనికైనా భయం లేకుండా స్టేజ్ మీద మైక్ పట్టుకున్నప్పుడు కానీ అసలు ఎక్కడైనా భయం లేకుండా ఏదైనా అలా అలవగ్గా మాట్లాడేస్తారు, మీ మీద ఎందుకు ట్రోల్స్ రావు? ఎందుకంటే ఒకటండి, ఇమ్యూన్ అయిపోతారు. ఇప్పుడు ఎంత ట్రోల్ చేస్తారు ఎవరైనా కూడా. ఇప్పుడు అయిపోయిందంటారు అది. నాకు కావాల్సింది నేను మాట్లాడతా, నువ్వు ట్రోల్ చేసుకో, నాకేం పోయింది, ఓకే, నాకేం నష్టంలే కదా. ఓకే, నాకు కావాల్సినట్టు నేను బతుకుతా, నాకు కావాల్సినట్టు మాట్లాడతా, నాకు కావాల్సిన సినిమా నేను చేస్తా. హ్యాపీగా చూడండి, ట్రోల్ చేయండి, అప్రిషియేట్ చేయండి, కమెంట్ చేయండి, ఏదైనా లెట్ దెమ్ ఎంజాయ్. ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ అంతే. కింగ్ సైజ్ లైఫ్ అనుభవిస్తున్నారు సార్. February 20th అమ్మగారిది, పవిత్ర గారిది సినిమా. 3 కాకుండా ఇంకేమైనా రేపు ఇంకేమైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుందా? అది ఖచ్చితంగా అండి. నా బిజినెస్ మ్యాన్గా ఎదుగుతున్నాను నేను. అని అవునండి, వాస్తవం. ఫుడ్ బిజినెస్లోకి దిగాను, రియల్ ఎస్టేట్ ఉంది, కన్స్ట్రక్షన్లోకి వెళ్ళాను, ఇంకా ఆఫీస్ స్పేసెస్లోకి వెళ్తున్నాను. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ బిజినెస్. సో ఈ బిజినెస్ ఖచ్చితంగా రేపు చూసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారని మాత్రం నా నమ్మకం. నరేష్ గారు, ఈ యూనిట్లో అందరికంటే రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంది మీరే అని వినపడుతుంది. ఎందుకంటే వరుస సినిమాలు హిట్లు అవుతున్నాయి మీరు ఉంటే అని చెప్పేసి రెమ్యునరేషన్ పెంచారంట, నిజమే? లేదండి, అది వాస్తవం. వాళ్ళకి అది నిర్మాతలు చెప్పాలి. నేను ఎప్పుడు కూడా, ఇప్పుడు కాదండి, ఇంకొక 10 సక్సెస్లు వచ్చినా కూడా సినిమా పట్టి నా రెమ్యునరేషన్ అడుగుతాను, కానీ దాని బడ్జెట్, దాని క్యాలిబర్, క్వాలిటీ నా క్యారెక్టర్ పట్టి అడుగుతాను తప్ప స్లాబ్ రేట్లు పెట్టడం నాకు ఇష్టం లేదండి. ఐఎమ్ నాట్ ఫర్ ద స్లాబ్ రేట్, బికాజ్ ఐఎమ్ ఫర్ ద ఫిల్మ్ ఫస్ట్ అండి. తర్వాత కొత్త డైరెక్టర్ వచ్చి ఒక లో బడ్జెట్ సినిమాలో నువ్వు మంచి డిఫరెంట్ రోల్ చేయాలన్నా కూడా ఐఎమ్ రెడీ అండి. ఐఎమ్ ఓపెన్ ఆల్ ద టైమ్, బికాస్ ఈ లైఫ్లో, ఈ టైంలో ఐ హ్యావ్ టు ఎంజాయ్ ద ఫిల్మ్స్ మోర్ దెన్ ద మనీ. మనీ నాకు 4 రకాలుగా వస్తున్నాయి, చాలా బిజినెస్లు ఉన్నాయి. ఆయన చూడండి, డబ్బేం కాదు. సో ద థింగ్ ఈజ్, అసలు ఎప్పుడు ఏ రోజు కూడా ఇంత కావాలి అంత కావాలని అడిగిన వ్యక్తి కాదు. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ మనం డిసైడ్ చేసుకునే, సార్ ఇంత అయితే మాకు ఎమికబుల్గా మేము మాకు హ్యాపీగా ఉంటుంది సార్ అంటే ఆయన ఏం చెప్పినా కూడా ఒప్పుకునే వ్యక్తి నరేష్ గారు. ఓకే, సుహాస్ గారు, తమిళ సినిమా విషయంలో ఎక్కువ నలిగిపోయారు మీరు, శారీరకంగా మానసికంగా అని తెలిసింది. అవునండి. ఏంటి అది, షూటింగ్ అయిపోయింది, దాని ప్రోగ్రెస్? ఓకే, మానసికంగా అంటే శరీరం బాగాలేదు కాబట్టి అంతే అనుకున్నా. సారీ. అదే ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందండి? సినిమా షూట్ అయిపోయిందా? ఇంకా సినిమా ఉందండి, క్లైమాక్స్ జరుగుతుందండి. క్లైమాక్స్ చాలా పెద్ద సెటప్. అందుకనే మీరు ఈ ప్రమోషన్స్లో చూడండి, నేను మరీ ఇది నలిపే కానీ ఇంత నలిపా అన్నట్టు నేను ట్యాన్ అవుతానని నాకే తెలియకుండా అలా అయ్యానండి. అక్కడ అయ్యేసి వచ్చాను, బట్ సూపర్ హ్యాపీ. సూపర్ హ్యాపీ. ఇష్టపడి చేస్తున్నారా, కష్టపడి చేస్తున్నారా? నలిపేశారా అక్కడ మిమ్మల్ని? ఇష్టపడి చేస్తామండి, కష్టం అన్నిట్లో ఉంటుంది. ఏంటండి ఆ కష్టం? సముద్రం మధ్యలో 20 రోజులు షూట్ కదండి, అంటే లంచ్ కూడా అక్కడే. నాకు కష్టపడి చేస్తున్నాను, అది నాకు ఇష్టం, అది కాదండి. సినిమా చాలా ఇష్టపడే, నాకు తమిళ్ డెబ్యూ, ఫెంటాస్టిక్ మెయిన్ విలన్గా చేస్తున్నాను. దాంతో నాకు వచ్చే పేరు కూడా నాకు తెలుసు, సో దానికి ఇష్టపడే చేస్తున్నాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. శ్రవంతి గారు, హలో, ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. బికాస్ చాలామంది క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు, అండ్ ఇందాక నరేష్ గారు మాట్లాడుతూ కూడా బోల్డ్ ఉంటుంది అని అంటున్నారు. సో నాకు తెలిసి 70mm స్క్రీన్లో మేము మిమ్మల్ని చూడడం ఫస్ట్ టైం, అండ్ దట్ టు బోల్డ్ క్యారెక్టర్ అని అంటున్నారు. బట్ ఈ క్యారెక్టర్ రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ అయితే ఇట్స్ వెరీ హ్యాపీ. బోల్డ్తో పాటు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇది. సో అంటే ఒక క్యారెక్టర్లో ఒక పర్సన్ని చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూవీస్ ఏమైనా ఆఫర్ వస్తే కంటిన్యూస్గా అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ రావడం అన్నది జరుగుతుంది. కొంతమంది అది ఆలోచించి చాలా వరకు కాదు అని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ మీ దగ్గరికి ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు లైక్ మీరు అలాంటి థాట్స్ ఏమైనా అనుకున్నారా? అస్సలు నాకు 1% కూడా అది రాలేదండి మైండ్లో ఎప్పుడు కూడా. నాకు తెలిసి ముందు అలా ఉండేదేమో అండి, ఒకసారి పోలీస్ క్యారెక్టర్లు వేస్తే వాళ్ళకి పోలీస్ పాత్రలే రావడం, ఆర్ఎల్స్ విలన్గా చేస్తే వాళ్ళ విలన్గానే కనిపించడం. ఇప్పుడు సినారియోస్ మారిపోయాయి, ఇప్పుడు చూసే జనాల పర్స్పెక్టివ్ కూడా మారిపోయింది. ఇప్పుడు అనసూయ గారు రంగమ్మత్త క్యారెక్టర్ చేశాక దాని తర్వాత ఎంత డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా ఏం ఉండదండి. ఓకే దెన్, ఆల్ ది బెస్ట్. శివాని గారు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్. చాలా చాలా టీజర్లు కాడి నుంచి గ్లిమ్స్ కాడి నుంచి చూస్తే ప్రతిదీ అట్రాక్ట్ చేస్తూ ఉంది. అయితే మీ పరంగా చూసుకుంటే సుహాస్ గారితో ఇది సెకండ్ ఫిలిం. ఫస్ట్ సినిమా ఎలా హిట్ కొట్టారో, మరి ఈ సినిమాతోటి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఇంటర్వ్యూస్ అన్నీ చూసాము, చాలా హిలేరియస్గా ఉన్నాయి. మీరు ఈసారి బాగా ఎంజాయ్ చేస్తూ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ చాలా చూసాము. సో ఆర్ యూ లిటిల్ టెన్స్డ్ ఏమన్నా ఉందా, లేదంటే సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు? నిన్నటి దాకా ఉండే అండి, కానీ ఈరోజు ఎందుకో ఏదో జోష్ వచ్చేసింది ఫుల్. అంటే ఎంటైర్ టీమ్ అందరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఐ థింక్ మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది మా కాన్ఫిడెన్స్ ఎందుకు అంత హై ఉందో అని. ఖచ్చితంగా అన్లిమిటెడ్ లాఫ్టర్ ప్రామిస్ చేస్తున్నాము. అందరు ఎంజాయ్ చేస్తారు, చాలా ఫన్ ఉంటుందండి. అంటే ఆఫ్టర్ దిస్ మీ ఇద్దరు కాంబినేషన్లో ఇంకో సినిమా ఏమన్నా చూడొచ్చా? హ్యాట్రిక్? సుహాస్ డేట్లు. సుహాస్ గారు చెప్పండి ఆన్సర్ దానికి. ఇమీడియట్గానే ఇప్పుడు అసలు ఎక్కడ అంటే చాలా టైం పడుతుంది. ఓకే అండి, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ గోపి గారు. సో హాయ్ సార్, మీరేమన్నా టెన్స్డ్గా ఉన్నారో? బికాస్ ఆల్మోస్ట్ అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, అందరూ మాటలు తెలిసిపోతుంది. ఇందాక మీరు స్పీచ్ కూడా ఏం మాట్లాడలేదు. అసలు వీ వాంట్ టు నో ఫ్రమ్ యూ, మీరెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఏమైనా టెన్స్డ్గా ఉన్నారా, లేదంటే వీళ్ళందరి ధైర్యంతో మీకు కూడా? అస్సలు టెన్షన్ ఏం లేదండి, సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. యాక్చువల్గా రిలాక్స్డ్గా ఉన్నాను. నిన్నటి వరకు పోస్ట్ వర్క్స్ అంతా అయిపోయి కాపీ పంపించేసాం. సో ఇందాక రాగానే అందరూ అబ్బా ఈరోజే రిలాక్స్గా కనిపిస్తున్నాం అన్నట్టుగా అన్నారు. మూవీ విషయానికి వస్తే సూపర్ కాన్ఫిడెంట్ అండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. టెన్షన్ ఏం లేదు అస్సలు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సుదర్శన్ గారు. ఇక్కడ ఏంటంటే తొలి కానుపు ఇద్దరికి, ఇక్కడ ఆయనకి ఈయనకి నో సిజేరియన్ డెలివరీ, న్యాచురల్ డెలివరీ. కాబట్టి వాళ్ళిద్దరికి ఎంతైనా కొంచెం యాంగ్జైటీ ఉంటుంది. బిడ్డ పేరు మాత్రం మారింది, మనకు అలవాటు అయిపోయింది. సుదర్శన్ గారు. సార్ యాక్చువల్లీ రీసెంట్ హిట్ తోటి మంచి పేరు, మీ ఇద్దరు పేరు సూపర్గా ఉంటుందంటే లైక్ నరేష్ గారిది మీది కాంబినేషన్ సీన్స్ కూడా మేము బాగా ఎంజాయ్ చేసాం హిలరీస్గా. అండ్ ఇందులో ఎంతవరకు ఉండబోతుంది అంటే ఆల్మోస్ట్ చూసినంత వరకు సుహాస్ గారితో ఉన్నట్టుంది, బట్ నరేష్ గారితో కాంబినేషన్స్ ఉంటాయా? అండ్ సెకండ్ హీరో టైప్ ఆఫ్ టోన్ ఏమన్నా కనబడుతుంది? అదేదో ఫ్లోలో చెప్పా. అలా కాదు, నేను మొన్న చెప్పినట్టు కూడా సుహాస్కి ఈ సినిమాలో 3 లవర్స్ ఉన్నారు. ఒకరు శివాని, ఒకరు నేను, ఒకరు నరేష్ గారు. అలాగా త్రూఅవుట్ నరేష్ గారితో పాటు ఫుల్ ఫన్ ఉంటుంది. మీకు ఏమైనా గిఫ్ట్లు ఇచ్చారండి? మరి లవర్ అన్నారు కదా ఎవరు? సుహాస్ గారు. ఇచ్చాడు హేబావన్ ఇచ్చింది సుహాసే. అదే ఓవర్సీస్లో హేబావన్ కదా. సుహాస్ గారు, హాయ్ అండి. ఫ్రమ్ యువర్ ఫస్ట్ మూవీ దగ్గర నుంచి కావచ్చు, అంటే లైక్ మీరు చేసిన ప్రతి క్యారెక్టర్కి అందులో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్. ఎందుకంటే ఎన్ని సినిమాస్ చేసినా ఫ్యామిలీ డ్రామాలో మీ క్యారెక్టరైజేషన్ అనేది మైండ్లో ఉండిపోతుంది అలా. సో ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ కూడా చేస్తున్నారు కాబట్టి, సో బోత్ ఇటు హీరో అండ్ అలానే యాంటాగనిస్ట్ క్యారెక్టర్ కూడా చేస్తున్నారు. బట్ ఇన్ ఫ్యూచర్లో యాంటాగనిస్ట్ క్యారెక్టర్ కంటిన్యూస్గా చేస్తారా ఇఫ్ ఆఫర్ వస్తే ఇన్ తెలుగులో కూడా, లేదా ఏదైనా ఆఫర్ మిస్ చేసుకున్నారా? అదే విలన్ చేస్తారండి, ఇప్పుడు చేస్తున్నాను కదండి, చేస్తానండి కంటిన్యూస్గా తెలుగులో. ఆల్రెడీ మీరు హిట్లో చేశారు, కథ అదిరిపోతే చేసేస్తానండి, నాకు మంచి స్కోప్ ఉంటే. ఎవరితోనైనా ఆశ ఉందా అండి? అంటే లైక్ ఒక హీరోకి విలన్గా అసలు చేయాలని. నేను చాలా ఆశాపరుణ్ణి. చెప్పండి పని, ఒకరి పేరు చెప్పండి. చెప్తే ఈడు మరి కలర్ ఫోటో డైలాగ్ గుర్తుకొస్తుంది. ఓకే వద్దు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. నరేష్ గారు సార్, సంక్రాంతి నుంచి ఏ థియేటర్ చూసినా సో మంచి వైబ్ ఉంది, హౌస్ఫుల్ బోర్డ్స్ కనబడుతున్నాయి, ఇండస్ట్రీ అంతా హ్యాపీ, సో మంచి రెవెన్యూ వస్తున్నాయి. సో కంటెంట్ బాగున్న సినిమా ఏది ఇచ్చినా ఆడియన్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీరు నారీ నరమురారి కావచ్చు, చిరంజీవి గారి సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా. సో అదే పరంపరలో ఫిబ్రవరి 20న ఈ సినిమా రాబోతుంది. సో మీరు చెప్పిన మాటల్లో ఆడియన్స్ చాలా విశ్వసించి సినిమాకి వస్తారు. సో అదే ప్రూవ్ అవుతుంటుంది. సో ఇందులో ఏ భగవాన్ నుంచి ఏ బలవంతంగా మార్చారు, మీ పేరు కూడా ఇందులో మార్చారు. అంటే మొత్తం మీ దృష్టిలో పెట్టుకుని ఈ కథ అంతా రన్ అవుతుంటుందా, లేకపోతే మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా సో ఎలా ఉంటుంది సార్? అంటే మొత్తం అంతా కథ రెడీ చేయడం కూడా మీ చుట్టే రన్ అవుతుంటుంది అనేది అర్థమవుతుంది. సో మిగతా పాత్రలన్నీ ఎలా ఉంటుంది? 2-3 క్వశ్చన్లు అడిగారు మీరు. సో నాకు ఒకటండి, తెలుగు సినిమా హ్యాస్ కమ్ ఆఫ్ ఏజ్ ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ సినిమా అండి. అంటే కంటెంట్ ఉంటే 10 కోట్ల నుంచి 1 కోటి నుంచి 10 కోట్ల నుంచి 100 కోట్లు 1000 కోట్ల సినిమా కూడా చూడడానికి రెడీగా ఉన్నారు.
ఇట్స్ ఎ సెలబ్రేషన్ టైం ఫర్ తెలుగు ఇండస్ట్రీ అండ్ ఆడియన్స్ అండి. రెండోది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ ఇవాళ బంపర్ ఆఫ్ ద తెలుగు ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ కానీ చిన్న సినిమా అన్న కానీ అంటే లో బడ్జెట్ మీడియం బడ్జెట్ సినిమాలండి. వరుస సక్సెస్లు ఇలాంటి యంగ్ జనరేషన్ డిస్ట్రిబ్యూటర్లు రావడం, దాన్ని పొజిషన్ చేయడం, ఇవన్నీ ఒక గోల్డెన్ ఇరాగా నేను భావిస్తున్నానండి. అందులో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ చేంజ్ ఒకటి. రెండోది ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఫాదర్ మదర్ ఇద్దరు రమ్మంటున్నాను సినిమా చూడడానికి, కొడుకులను కూడా తీసుకురమ్మంటున్నా, వాట్ ఎవర్ ద ఏజ్ విచ్ పర్మిట్స్. నిజంగా అండి మదర్ అండ్ సన్ ఎమోషన్స్ రియల్ లైఫ్లో కూడా వేరేలా ఉంటుందండి. ఫాదర్ అండ్ సన్ మధ్యలో చిన్న మంచు పొర ఉంటుందండి, చిన్నది. ఇట్స్ వెరీ ఎమోషనల్. నేను పర్సనల్ ఒకటి చెప్తున్నాను. నవీన్ వాడు బిజీలో వాడు ఉంటాడు, మా అబ్బాయి, నేను నా బిజీలో నేను ఉంటాను. వి లవ్ ఈచ్ అదర్, బట్ ఎక్కడో చిన్న డిస్టెన్స్ అనేది ఉంటుందా అని ఇద్దరికి డౌట్ వస్తుంటుంది. ఒక రాత్రి నాకు మెసేజ్ పెట్టాడు, డాడీ మై చైల్డ్హుడ్ వాజ్ బ్యూటిఫుల్ అని పెట్టాడు. నాకు అర్థం కాలేదు, 10:30 నేను అప్పుడు పడుకుపోయే టైము. వై నాట్ నవ్ అన్నా. ఐఎమ్ మిస్సింగ్ ఆల్ ద హగ్స్ కిస్సెస్ అండ్ అంటే ఇద్దరు వెయిట్ చేసాం. అంటే మీనింగ్ జెండర్ సేమ్ జెండర్ ఉండటం వల్ల మరి దేవుంటో చిన్న ఆ ఎమోషన్ని ఈ సినిమా క్యాప్చర్ చేసినట్టు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ సినిమా క్యాప్చర్ చేయలేదండి. సుహాస్ కానీ నా క్యారెక్టర్స్ కానీ. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మై టెర్మినాలజీ ఫర్ దిస్. ఇది చూసి కాదంటే నన్ను చెప్పండి అంతే. శివాని గారు, శివాని గారు. హలో అండి. హాయ్ అండి. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మూవీ కోసం. సో మీ ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తున్నాం ఈ ప్రమోషన్ పార్ట్లో. సో బిఫోర్ ద మూవీస్కి వచ్చే ముందు పాకెట్ మనీ కోసం మీరు మీ బ్రదర్ మ్యూజిక్ ప్లే చేశారని ఇట్లా అన్నీ విన్నాము. సో ఈరోజు మీరు మూవీస్కి వచ్చారు, బాగా ఎర్న్ చేస్తున్నారు. సో మీ బ్రదర్కి మీరు పాకెట్ మనీ ఇస్తున్నారా? ఎగ్జాక్ట్ మీ బ్రదర్ ఫీలింగ్ ఏంటి? వాడు ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడండి. అయినా నేను ఏదో ఒకటి ఇప్పిస్తూనే ఉంటానండి, వాటికి గిఫ్ట్లు అన్నీ వెళ్తూ ఉంటాయి, రిటర్న్ రావండి అంతే. అంటే మీకు ఇవ్వట్లేదంటారా? ఇప్పుడు ఇది చూసన్నా వాడు ఇవ్వాలండి. లేదు, జోక్స్ అపార్ట్, ఐ హ్యావ్ ద బెస్ట్ బ్రదర్ అండి. వాడు చాలా బాగా చూసుకుంటాడు, నాకు వాడే పెద్ద గిఫ్ట్. సో స్వీట్, ఆల్ ద బెస్ట్. వంశీ గారు, సో గెస్ట్ చేస్తే దీని గురించి మీరు లాస్ట్ టైం చెప్పారు ఈవెంట్స్లో, ఇది ఏంటి బిజినెస్ అనేది గెస్ట్ చేసే వాళ్ళకి గిఫ్ట్స్ ఉంటుంది, మెయిల్ పెట్టారు. సో ఆడియన్స్కైనా అండ్ జర్నలిస్ట్లకు కూడా ఏం లేదా? అది మేము కూడా ఏమైనా ఫ్యామిలీ మెంబర్స్కి లేదు. సో మీరు మా పార్ట్ అండ్ పార్టిసిపల్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీకైతే లేదు. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి లేదు. ఓకే. శివాని, హాయ్ ధీరజ్ గారు. హాయ్. శివాని, మీకు ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమా అంటే మ్యారేజ్ అంబాజీపేట నుంచి లిటిల్ హార్ట్స్కి ఒక వెయిటింగ్ పీరియడ్ ఉండింది మీకు. అంటే మళ్ళీ ఇంకొక హిట్ ఎప్పుడు కొడతాం అనే కైండ్ ఆఫ్ ఒకటి. బట్ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ తర్వాత ఇమీడియట్గా కొంచెం ఇది ఆల్మోస్ట్ ఒక ఎక్కువ గ్యాప్ లేదు. సో ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది తగ్గిపోవడం కానీ, లేదంటే ఇప్పుడు ఒక కంప్లీట్ ఒక సక్సెస్ వచ్చేయడం కానీ, ఈ ఫేస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఈ ప్రాసెసింగ్ టైం తగ్గిపోయింది కదా, సో ఇప్పుడు ఈ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది? అంటే ఈ సినిమా నేను ఒప్పుకుంది లిటిల్ హార్ట్స్ చేస్తున్నప్పుడే అండి. సో అందుకే ఆ తక్కువ టైం అనేది ఉంది. అండ్ వంశీ గారు, నరేంద్ర గారు వీళ్ళందరూ ఫాస్ట్గా రిలీజ్ చేసేసరికి ఆ టైం కూడా తగ్గిపోయింది. కానీ ఏది జరిగినా మనం మంచికే అండి. సో ఐ థింక్ బ్యాక్ టు బ్యాక్ వరుసగా ఇంకొక బ్లాక్ బస్టర్ వెయిటింగ్. ఓకే. అంటే అప్పుడు వెయిటింగ్ టైంలో ఉన్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఒక ప్రెషర్, అదొక కైండ్ ఆఫ్ ఒక ఎంజాయ్మెంట్ రెండు ఉంటాయి. ప్రెషర్ ఉన్నా అండి, నా అంతే పేషెన్స్ కూడా ఉండింది. చేసేది ఏదో మంచిగా చేయాలి, దాని రిజల్ట్ అప్పుడు బాగానే వస్తుంది అని. సబర్ కా ఫల్ మీఠా హోతాయి అంటారు. సో ఏంటి సబర్ అర్థం కాలే ఏంటది? అంటే ఓర్పుగా ఉంటే మనకి అంతే సుదర్శన్ మైకే ఫలితం ఉంటుంది. సార్ ఏంటి సార్ ఏడిపిస్తూ ఉంటారు. సబర్ కా ఫల్ మీఠా హోతా హై. ఇలానే ఉంటుందండి నాకు ఎప్పుడైతే ఇంటర్వ్యూలలో ఇలాగే చేస్తుంటారు నాతో. వంశీ గారు, లాస్ట్ టైం మీరు బన్నీవాస్ గారు మాట్లాడుతూ మా డెసిగ్నేషన్కి ఏంటి ఒక టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు మేము, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ ప్రమోషన్ అన్నీ చేస్తున్నారు కాబట్టి అని చెప్పి అన్నారు. సో ఎప్పటికైనా ఒక టైటిల్ దొరికిందా మీకు? సో యాక్చువల్గా ఈ ఫిలిం ప్రెజెంటర్గా ఉన్నా నేను. డిస్ట్రిబ్యూషన్ సైడ్ నేను వాసన కలిపి ఉన్నాము. సో అదే స్ట్రాటజీస్, ఫిలిం స్ట్రాటజీస్ ఇస్ ద రైట్ వర్డ్. ఓకే. ఇస్ ద రైట్ వర్డ్. మీరే తెచ్చుకున్నారా? అది ఎవరైనా ఇచ్చారు ఐడియా? అది స్ట్రాటజిస్ట్ అని మరి అంటే ఏమో ఇంకా
సార్ సినిమా గోపి గారు హాయ్ అండి. చాలా షార్ట్ టైంలో చాలా ఎక్కువ పేరు వచ్చేసినట్టుంది వంశీ గారికి, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సార్ డైరెక్టర్ గారు, సార్ వెనకాల పోస్టర్ చూస్తే అందరూ కూడా చాలా పాజిటివ్ వైపుతో హాయిగా ఉంది సార్. వాళ్ళలో మార్క్స్ ఇస్తే ఎవరికి ఫస్ట్ అలాగ ఆర్డర్ లెక్కేస్తే కనుక టాప్ 3 ఎవరంటారు? అందరికీ సార్, అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. నో సార్. మీరు మూవీ చూసినాక మీకు అనిపిస్తుంది సార్ ఖచ్చితంగా నేను చెప్పింది. అందరికీ అంటే 1 2 3 చెప్పాలంటే అంతే. నేను అందుకే ఒక్కటి కూడా అడగలేదు కదా సార్. ఫస్ట్ సెకండ్ కథ అయితే నరేష్ సార్ చుట్టూ రివాల్వ్ అవుద్ది సార్, ఆయన చుట్టే తిరిగిద్ది. ఫస్ట్ నరేష్ గారేనా? యా, ఫస్ట్ నరేష్ సార్. వంశీ గారు హాయ్ అండి. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ట్రైలరు, టీజరు, గ్లిమ్స్ ఈ 3 చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీరు ఒక విషయాన్ని దాచడం అంటే బిజినెస్ గురించి, ఏ బిజినెస్ అనేది దాచడం అనేది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నంత వైరల్ అవుతోంది. అలా ట్రైలర్ కట్ చేయాలని ఆలోచన ఎవరిది? అది డైరెక్టర్ గారిదండి. ఈ ఆలోచన అట్లా చెప్పకుండా ఫస్ట్ నుంచి ఆయన కథ అనుకున్నప్పటి నుంచి కూడా రివీల్ చేయకుండానే మనం ముందుకెళ్ళాలి చివరి దాకా కూడా అని ఆయన అనుకున్నారు. దానివల్లే ఆయన అది నాతో డిస్కస్ చేసినప్పుడు నరేంద్ర గారు నేను కలిసి ఇంకా డెసిషన్ తీసుకున్నాము. యా, సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎనీ మోర్ క్వశ్చన్స్? వంశీ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ ఇంకా మా యాంకర్ పాప వేరే ఈవెంట్ ఉందంటే ఇంక నేనే కాదండి, ఆల్రౌండర్ అని పెట్టండి సార్. మీరు ఇందాక నుంచి ఏదో టైటిల్ అని ఆలోచిస్తున్నారు కదా, ఆల్రౌండర్ అని పెట్టేసేయండి. అయితే సార్ చాలామంది ప్రమోషన్స్ చేసే తీరు చూసాం, కానీ ప్రమోషన్స్లో మీరు సపరేట్ సార్. ఎందుకంటే రేపు రిలీజ్ పెట్టుకుని కూడా ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఖచ్చితంగా ఉంటుంది. అది దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఈవినింగ్ షో ఉంది, సో దాని వెనక ఉన్న రీజన్ ఏంటి సార్? ఎందుకంటే ఈషా కూడా బాగా కష్టపడి మనం ఎక్కడికి వెళ్తాం, అంత రోజంతా కష్టపడతాం, రోజంతా కష్టపడి ఎక్కడికి వెళ్తాం, ఇంటికి వెళ్తాం, ఇంట్లో ఎవరితో టైం స్పెండ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాం. నేను ఇప్పుడు ఎవరితో ఉన్నాను? నేను ఎందుకు పెడతానంటే మీరు అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. ప్రాపర్టీలో షేర్ ఇచ్చేయండి సార్, ఫ్యామిలీ పర్సన్స్. వంశీ గారు ప్రాపర్టీలో షేర్ ఇచ్చేయండి ఫ్యామిలీ పర్సన్స్. దానికి కాదండి, నా డబ్బులు ఇవన్నీ క్రాఫ్ట్ కోసం అందరం వర్క్ చేస్తాం. ఇంత బాగా మాట్లాడుతున్నారు, బాగా డైలాగ్స్ అవి కూడా ఉన్నాయి కదా. ఇన్ ఫ్యూచర్లో డైలాగ్ రైటర్, హీరో, డైరెక్టర్ వచ్చే నేను మా శరత్ ఉన్నాడు కదా, బన్నీగా శరత్, తను ఏదో ఒక చిన్న వెబ్ సిరీస్ చేస్తున్నాడు, దాంట్లో ప్రొడ్యూసర్ రోల్ ఇచ్చాడు నాకు. చేసాం మొన్న రీసెంట్ గానే. కాదు సార్, డైలాగ్ రైటర్ గా ఇన్ ఫ్యూచర్ లో వంశీ గారిని అంత లేదులే అమ్మా. వంశీ గారు ప్రెజెంటర్ గా ఉంటున్నారు, ఇలా స్ట్రాటజిస్ట్ గా ఉంటున్నారు, డైరెక్ట్ ప్రొడ్యూసర్ గా మీ సినిమా ఎప్పుడు? ఇంకేమనుకోలేదు. కాదు, ఇది బాగుంది ఫ్రూట్ఫుల్గా. ఎందుకు అని సార్, అది మీరంతా కూడా బలవంత్ అని పోస్టర్ పెట్టారు, కానీ మేము హే భగవాన్ సినిమాకి వెళ్తున్నాం అని చెప్పుకోవచ్చుగా సార్. భగవాన్ అయినా బలవంత్ అయినా ఏదైనా మీరు ఇవాళ ఆ ఇంపాక్ట్ ఇంపార్టెంట్. సో ఇది సుహాస్ సినిమా, ఇది నరేష్ గారి సినిమా, ఇది మన అందరి సినిమా. వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దాం అంతే. ఓకే సార్. వంశీ గారు జో జీతా వహీ సికందర్, ఏ బల్వంత్ ఓ భగవాన్. కాబట్టి మీ ఇష్టం, మీరు ఏమన్నా పిలుచుకోవచ్చు. యూఎస్లో భగవాన్ అందుకే చెప్పాను నేను, ఏ భగవాన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఏ దేశానికి ఆ రూల్స్ ఉంటాయి కదా, అంతే. లాస్ట్ క్వశ్చన్ క్లోజ్. ఓకే అన్న, మీరు ప్రమోషన్స్ ఇందాక మాట్లాడిన ప్రమోషన్స్ చాలా డిఫరెంట్ వేలో ప్లాన్ చేస్తారు. పెయిడ్ ప్రీమియర్స్కి వంశీ గారు పెట్టింది పేరు. పెయిడ్ ప్రీమియర్స్ అంటే వంశీ గారు మాకు, ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళు పెయిడ్ ప్రీమియర్స్ పెట్టాలంటే భయపడుతున్నారు ఈ మధ్య చాలామంది. ఎందుకంటే ముందు రోజు చూపిస్తే తర్వాత రోజు ఇంపాక్ట్ పడుతుంది, నెక్స్ట్ డే రిలీజ్కి ఎఫెక్ట్ అవుతుంది. ముందు రోజు వేయకుండా షోస్ వేయకుండా ఆపుకున్న అదే రోజు వేద్దాం అనుకునే రోజు మీరు మటుకు పెయిడ్ ప్రీమియర్స్ ముందుకు వస్తారు. కానీ 2-3 డేస్ ముందు నుంచే ప్లాన్ చేసేవాళ్ళు, ఇది ఓన్లీ బిఫోర్ డే ప్లాన్ చేశారు. ఏంటి డిఫరెంట్? లేదు, ఎప్పుడు బిఫోర్ డేనే వేస్తాం కదా. ఎంత 2-3 డేస్ ముందు ఎప్పుడు వేయలా, ఎప్పుడు బిఫోర్ డేనే వేసుకుంటే. ఏదన్నా చెకింగ్ కోసం ఏదన్నా మా టీం మెంబర్స్ కలిసి కూర్చొని ఎక్కడన్నా ఒక చోట వేసుకుంటాం అంతే తప్ప ఎప్పుడు పెయిడ్ ప్రీమియర్స్ రిలీజ్ డే బిఫోర్ వేస్తాం. సో నిన్న నైట్ లాస్ట్ టైం క్లోజర్ ఏంటంటే, నిన్న నైట్ మిక్సింగ్ థియేటర్లో ఆల్మోస్ట్ 3 o'clock 4 o'clock సినిమా కంప్లీట్ అయింది. ఫస్ట్ హాఫ్ బ్లాస్ట్, ఆ ఇంటర్వెల్ బ్లాక్ వచ్చినాక అందరు నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. ఎన్నిసార్లు నేను ఒక 50-60 సార్లు చూసుంటా. అలాగే సెకండ్ హాఫ్ లాస్ట్ 15 minutesలో నేను 2 times ఏడ్చా.
సో ఈ ఇంపాక్ట్ ప్రతి ఆడియన్కి ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు ఫిలింని. హోల్సమ్ ఎంటర్టైనర్ అండ్ దిస్ ఈజ్ అన్ ఆనెస్ట్ అండ్ ప్యూర్ ఫిలిం, ప్యూర్ తెలుగు ఫిలిం. ఇది మన సినిమా, ఇది బెజవాడ కుర్రోడు యాక్ట్ చేసిన సినిమా. సో ఎరగదీసేస్తుంది. థ్యాంక్ యూ.